బ్రేక్ న్యూస్. కోల్కతా అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సీల్దా కోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న మమతా సర్కార్ హైకోర్టు మెట్లెక్కింది. దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ నిన్ననే సీల్దా కోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కోల్కతాలోని ఆర్థిక జూనియర్ వైద్యురాలి హత్య ఘటనపై బెంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. నిన్న సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది మమతా బెనర్జీ సర్కార్. దీనిలో భాగంగానే ఏదైతే నిన్న సీల్దా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ 50,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది బెంగాల్ ప్రభుత్వం. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు కాకుండా మరణశిక్ష విధించాలనే విధంగా పిటిషన్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా నిన్న సీల్దా కోర్టు తీర్పిచ్చే సందర్భంలో బెంగాల్ ప్రభుత్వానికి 17 లక్షల నష్టపరిహారం బాధితుల కుటుంబానికి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మాకు డబ్బు న్యాయం జరగాలి మాకంటూ కూడా నిన్న కోర్టులో వారి వాదనలు అయితే ఇటు మృతురాలి కుటుంబ సభ్యులు తమ వాదన వినిపించారు. మాకు న్యాయం అనేది జరగలేదు, ఇది ఒక్కడే నిందితులు కాదు, వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారు, వెనక వేరే శక్తి ఉండి ఈ హత్య చేయించారనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆగస్టు 9వ తేదీన జూనియర్ వైద్యులపై దాడి జరగడం, హత్య జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. ఎవరైతే నిందితున్నారో వారిని అందరూ కూడా కఠినంగా శిక్షించాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ముందుగా ఏవైతే ఆర్థిక హాస్పిటల్కి సంబంధించిన మాజీ సూపరింటెండెంట్ ఆరోపణలు ఉన్నాయి, దాన్ని విచారించారు. తర్వాత మన సంజయ్ రాయ్ ఆ రోజున డ్యూటీలో ఉన్న సందర్భంలో అతనే దాడి చేశారు, సింగిల్ గా దాడి చేశారు అనేది ప్రధానంగా ఒక విమర్శ అయితే ప్రధానంగా ఉంది. కానీ అనేక మంది అంటే మూకుమ్మడిగా దాడి జరిగింది, అంటే వేరే వారి హస్తం నిందే ఒక్కడే చేయలేరు అనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తుంది. దానిలో భాగంగానే ఆ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. మాకు న్యాయం అనేది జరగాలి, మరణశిక్ష విధించాలి, సంజయ్తో పాటు ఇంకెవరున్నారు అనేది కూడా వెలికి తీయాలి, దర్యాప్తు అనేది లోతుగా దర్యాప్తు కొనసాగించాలనేది వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆగస్టు 9వ తేదీన ఘటన జరగడం, 13వ తేదీన కోల్కతా హైకోర్టు ఈ దర్యాప్తును సిబిఐకి అప్పగించిన తర్వాత దాదాపు 6 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత 120 మందిని విచారించి మొత్తం దర్యాప్తు యొక్క నివేదికను సీల్దా కోర్టు న్యాయమూర్తి నేపథ్యంలో గత వారం శనివారం దోషిగా తేల్చుతూ సంజయ్ దోషిగా తేల్చుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిన్న శిక్షణ ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అంటే జీవిత ఖైదు విధిస్తూ అంటే మరణం వరకు కూడా తను జీవిత ఖైదు అనుభవించాలి, 50,000 రూపాయలు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ మాకు మరణశిక్ష అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామంటూ ఇటు ఆర్థిక ఆసుపత్రికి సంబంధించిన జూనియర్ వైద్యులు కానీ దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కానీ జూనియర్ వైద్యులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి, మరణ శిక్ష విధించాలి. ఫర్దర్ గా ఎవరైనా ఫ్యూచర్ లో ఇటువంటి ఘటనలకు పాల్పడాలంటే భయపడే విధంగా ఈ శిక్షలు అమలు చేయాలని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించి మరణ శిక్ష విధించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.